ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 సీట్లు గెలవడంతో బీజేపీలో మరింత జోష్ పెంచింది. పార్టీ ముఖ్య నేతలు సీనియర్లతో కీలక భేటీ నిర్వహించారు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్. త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు వందల సంఖ్యలో గెలిచేలా ముందుకు వెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో బలం పెంచుకోవాలని నిర్దేశించారు బన్సల్. స్టేట్ పార్టీపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ హైకమాండ్ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. విభేదాలు వీడి ఐక్యంగా పనిచేయాలని లీడర్లకు సూచించారు బీజేపీ జాతీయ నేత సునీల్ బన్సల్. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీకి మంచి ఊపు రావడంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ లీడర్లు బీజేపీని అబాసుపాలు చేసేందుకు కుట్రలు చేసే అవకాశం ఉందని, వాటి పట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు బన్సల్. అదేవిధంగా వన్ నేషన్, వన్ ఎలక్షన్ పై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలన్నారు. దీంతో దేశానికి ఎంతో మేలు జరుగుతుందో ప్రజలకు వివరించాలని కోరారు. భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను ఊరూరా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. ఇప్పటివరకు పార్టీ కోసం శ్రమించిన విధానం వేరు, ఇక నుంచి కష్టపడే విధానం మరో విధంగా ఉంటుందని సూచించారు సునీల్ బన్సల్. తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు బన్సల్. నాయకులే ప్రజల వద్దకు వెళ్లడంలో విఫలమయ్యారని సమావేశంలో నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. వారి సమస్యల పట్ల స్పందించి పరిష్కారం లభించేలా కృషి చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో లేకుంటే రాజకీయంగా ఏ నాయకుడు ఎదగలేడని చెప్పారు. ఇప్పటి నుంచి ఎన్నికలు వరుసగా ఉంటాయని, అందుకోసం నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. త్వరలో రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని, హైకమాండ్ అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని ఎంపిక చేస్తుందన్నారు. దీనిపై ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. సామాజిక, రాజకీయ సమీకరణాలు చూసుకొని కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేస్తామన్నారు. అదేవిధంగా వారం రోజుల్లో పెండింగ్లో ఉన్న జిల్లాల అధ్యక్షులను కూడా నియమించనున్నట్లు నేతలకు చెప్పారు సునీల్ బన్సల్. ఇక తెలంగాణలో వచ్చే ఎన్నికలు ఏమైనా బీజేపీ విజయం సాధిస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నల్గొండ, ఖమ్మం, వరంగల్తో పాటు దక్షిణ తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతామన్నారు. వారం లోపల రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు వస్తారన్నారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలు వరుసగా జరిగాయి. 2 సంవత్సరాలుగా ఎన్నికల కోసమే రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయన్నారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, యువతతో పార్టీతో సంబంధం లేకుండా సంతకాల సేకరణ చేయాలన్నారు. ఎంపీటీసీల దగ్గరికి, జెడ్పీటీసీల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి, మున్సిపల్ చైర్మన్ల దగ్గరికి, ఇటువంటి వాళ్ళందరి దగ్గర పంపించి దీనికి మద్దతుగా పెట్టకపోయినా నాన్ పొలిటికల్గా బీజేపీకి సంబంధం లేనటువంటి యూత్, విద్యార్థులను తయారు చేసి అందరి దగ్గరికి సంతకాలు పంపించాలి, సిగ్నేచర్స్ చేయాలి, మీడియాలో అభిప్రాయ సేకరణ ప్రయత్నం చేయాలి. కాబట్టి రానున్న రోజుల్లో ఇది పెద్ద ఎజెండా. మనకు ఇది ఒక బీజేపీకి సంబంధించిన ఎజెండా కాదు, ఇది నేషన్ ఎజెండా, దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎజెండా. ఇది దేశంలో ఉన్నటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్. దీనికి కారణంగా డెవలప్మెంట్ అయిపోతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన జిల్లాలు, మండల స్థాయి ఎన్నికలలో విజయం సాధించిన అభ్యర్థులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు బన్సల్. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లలో పోటీ చేయాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. ప్రతి ఒక్క జెడ్పీటీసీ, ఎంపీటీసీకి ఇన్ఛార్జిని నియమించాలని, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధం కావాలని కేంద్ర పార్టీ ఆదేశించినట్టు నేతలకు సూచించారు సునీల్ బన్సల్.